ఈరోజు మనం గోపాష్టమి మహత్యం మరియు గోపాష్టమి రోజు తులసి పూజ చేయడం గురించి తెలుసుకుందాం. ముందుగా గోపాష్టమి మహత్యం గురించి తెలుసుకుందాం. గోపాష్టమి అనేది గోమాత పూజకు, గో సంరక్షణకు అంకితమైనటువంటి రోజు. ఇది కృష్ణ భక్తి, ధర్మము మరియు ప్రకృతి పట్ల కృతజ్ఞత తెలిపే పండుగ. ఈ పండుగ కార్తీక మాసం శుక్లపక్షం అష్టమి తిథిన జరుపుకుంటారు. ఈ రోజున చెబుతున్నాయి. శ్రీకృష్ణుడు చిన్నప్పుడు గోపాలకుల మధ్య పెరిగి గోమాతను సేవించేవాడు. 7 సంవత్సరముల వయసు వచ్చాక శ్రీకృష్ణుడు తన తండ్రి నందుని అనుమతితో గోవులను రక్షించినాడట. అందుకే కృష్ణుడు గోసేవలను ప్రారంభించిన రోజు కాబట్టి దీనికి గోపాష్టమి అని పేరు వచ్చిందని అంటారు. ఈ సందర్భంగా గోపాలకులందరూ కృష్ణుడితో మొదటిసారి గోవులను మైదానానికి తీసుకెళ్లిన రోజు గుర్తించబడినది కాబట్టి దీనికి గోపాష్టమి అని అంటారు. మరి ఈరోజు ఆవులకు స్నానం చేయించి శుభ్రపరిచి కుంకుమ, చందనం, పూలమాలతో గోవులను అందంగా అలంకరిస్తారు. మరియు గోవుల చుట్టూ ప్రదక్షిణ చేయడం, వాటి పాదాలకు నమస్కరించి దీపం చూపించి పూజిస్తారు. ఈ రోజున ఆవుకు మేత ఇవ్వడం అత్యంత పుణ్యప్రదం. గోవు పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, గోమయం పంచగవ్యంగా పరిగణిస్తారు. ఇవి పూజలలో పవిత్రమైనవి. ఈరోజు గోమాతను పూజిస్తే పాపములన్నీ క్షయించి ఆరోగ్యము, సంపద, ధర్మము, మోక్షము పొందుతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరియు ఈ గోపాష్టమి రోజు తులసి పూజ సంబంధం గురించి తెలుసుకుందాం. ఈ కార్తీక మాసం మొత్తం తులసి పూజకే ప్రసిద్ధి. శుక్ల అష్టమిలో గోపాష్టమి రోజు తులసి పూజ మరింత ప్రత్యేకమవుతుంది. మరి ఈరోజు తులసి పూజ విధానం గురించి తెలుసుకుందాం. ఉదయమే స్నానం చేసి పవిత్రంగా ఉండాలి. తులసి మొక్క వద్ద గోమయంతో ప్రాంగణాన్ని శుభ్రపరిచి శంకు, చక్రం, గోవు అడుగులు మొదలగు ముద్రలతో రంగవల్లులుగా అలంకరించి దీపం వెలిగించి తులసి వద్ద నీరు చల్లి తులసీదేవిని పువ్వులు, పసుపు, కుంకుమ, చందనం, నైవేద్యం, దీపం, ధూపంతో పూజించాలి. తులసీ పూజ చేసేటప్పుడు తులసీ శ్రీసఖి శుభ్రే పాపహారిణి పుణ్యదే నమో నమస్తే త్రిలోక్యే తులసీ పావని శుభే అంటూ ఈ శ్లోకాన్ని చదవాలి. దీని భావం ఏమిటంటే, ఓ తులసీదేవి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క సఖి అయినటువంటి పవిత్ర స్వరూపిణి, పాపాలను నశింపజేసి పుణ్యాన్ని ప్రసాదించువారు మీరు. 3 లోకాలకు పవిత్రతను ప్రసాదించు శుభస్వరూపిణి తులసీదేవి, మీకు నా నమస్కారాలు అంటూ ఈ శ్లోకం ద్వారా తులసీదేవిని పాపాలను తొలగించే, పుణ్యాన్ని ప్రసాదించే పవిత్ర దేవతగా స్తుతిస్తూ ఆమెకు నమస్కారాలు అర్పిస్తారు. ఆ తర్వాత తులసి ఆకులను సేకరించి కృష్ణార్పణం చేయాలి. గోపాష్టమి నాడు తులసి పూజ చేస్తే శ్రీకృష్ణుని అనుగ్రహం లభిస్తుందని, గోమాత పూజ, తులసి పూజ, కృష్ణ పూజ ఈ 3 కలిపి చేయడం వలన పుణ్యం అనేక రెట్లు పెరుగుతుందని, గృహంలో శాంతి, ఐశ్వర్యం మరియు ఆరోగ్యం కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ అంశం కనుక మీకు నచ్చేదుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ మరియు లైక్ ఇచ్చి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.